ఆశిస్తున్నాను. ఉదాహరణకు 2 కీర్తనల్లో ఉన్న కొన్ని వచనాలు కలిపి ఒక కీర్తన తయారు చేశారు, ఏమీ తేడా లేకుండా. అది 108వ కీర్తన. ఇప్పుడు మీరు చూడనక్కర్లేదు, తర్వాత చూడండి. మీటింగ్ అయిన తర్వాత మీ ఖాళీ ఉన్నప్పుడు చూస్తే ఇంకా మంచిది. 57వ కీర్తనలో కొన్ని వచనాలు, 60వ కీర్తనలో కొన్ని వచనాలు కలిపితే అది ఒక కొత్త కీర్తన అయింది. అది పాత కీర్తనే. ఇప్పుడు సరిపోయిందా? కనుక 149, కనీసం 149 కీర్తనలు ఇంచుమించుగా. ఇంకా జాగ్రత్తగా చూస్తే 148 కూడా కావచ్చు. ఏమైనా భక్తి గల వారిని ప్రభువు ఆ కాలంలో చక్కగా పాటలు రచించడానికి ఉపయోగించాడు. వారు రచించిన 150 కీర్తనలు 5 భాగాలుగా ఉన్నాయి. 150 కీర్తనలు 5 భాగాలు అంటే మీరు వెంటనే 30 అనుకోవద్దు. 30 × 5 150. కానీ విభజన అట్లా కాదు. 41 అది ఒక భాగం, 1 నుండి 41. 42 నుండి 72 అది రెండో భాగం. 73 నుండి 89 మూడో భాగం. 90 నుండి 106 నాలుగో భాగం. ఇక 107 నుండి 108 వరకు, 150 వరకు, 107, 108 వరుసగా 150 వరకు అది చివరి భాగం, 5వ భాగం. మన చేతికి 5 వేళ్ళు కదా. మోషే వ్రాసిన పుస్తకాలన్నీ 5 పంచకాండాలు. ఆదికాండంలో మోషే లేడు. ఆదికాండంలో పుట్టనివాడు, ఆదికాండంలో జరిగిన సంగతులు ప్రభువే ఆయనకు బయలుపరచగా ఆత్మ ద్వారా వ్రాశాడు. గనుక మోషే వ్రాసిన ఆ 5 కాండాలు, పంచకాండాల్లో ఉన్న పాఠాలే వర్తమానం అంతా ఒకటే. కానీ ఇక్కడ స్కంధము అని చెప్పి ప్రథమ స్కంధం మొదలుకొని పంచమ స్కంధం 5వ భాగం వరకు, ఆదికాండం వర్తమానం మొదటి భాగం, నిర్గమకాండం వర్తమానం 2వ భాగం, లేవియకాండం వర్తమానం 3వ భాగం, సంఖ్యాకాండం వర్తమానం 4వ భాగం, ద్వితీయోపదేశకాండం వర్తమానం పంచమ స్కంధం అంటే ఆఖరి భాగంలో ప్రభు మనకు అందిస్తున్నాడు. ఇటువంటి ఆలోచనలు మనం చేయడం ద్వారా తర్వాత చదువుకునేటప్పుడు అక్కడ ఉన్న పాఠం ఏమిటి, ఇక్కడున్న మాటలు ఏమిటి, వాటిని జాగ్రత్తగా ఆలోచించడానికి మనకు సహాయకరంగా ఉంటుంది. ఈ రాత్రి మనం చదువుకున్న భాగం అది సంఖ్యాకాండానికి సంబంధించిన భాగం, సందేశం, అంతే కదా. పంచమ స్కంధం 107 దగ్గర ప్రారంభమవుతున్నది. మనం చదువుకున్న కీర్తన ఏది? 105, 105, 106, 107. ఈ 3 గుర్తుపెట్టుకోండి మనసులో. ఈ రాత్రి మనము 105 దగ్గర ఉన్నాము, 105వ కీర్తన. ఈ 105వ కీర్తనలో మొదటి వచనాలు ప్రోత్సాహంగా ప్రభువుకు మనం స్తుతులు చెల్లించాలి, ఆయన నామాన్ని ప్రకటన చేయాలి, ఆయన కార్యములు వెల్లడి చేయాలి, ఆయనను గురించి పాడాలి, ఆయనను ఎక్కువగా కీర్తించాలి, ఆయన కార్యములను గురించి మనం సంభాషణ చేయాలి, ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి మనం అతిశయించాలి, ఉల్లసించాలి. యెహోవాను వెదకువారు ఆయన హృదయమందు మన హృదయాల్లో సంతోషించాలి. యెహోవాను వెదకండి, ఆయన బలమును వెదకండి, ఆయన సన్నిధిని నిత్యము వెదకండి అని ఒక 4 వచనాల్లో ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయాలో చెప్పాడు. ఈనాడు దేవుని ప్రజలమైన మనము ఏం చేయాలో చెప్పాడు. మనం ప్రభువును స్తుతించాలి, ఆయన నామాన్ని ప్రకటించాలి, ఆయన కార్యములు ప్రచురం చేయాలి, తెలియచేయాలి, ఆయనను గూర్చి మనం పాడాలి, ఆయనను మనం కీర్తించాలి,
ఆయన కార్యములన్నిటిని గురించి మనము సంభాషణ చేయాలి. ఇలా 4 వచనాల్లో మనం చేయవలసిన పనులు చెప్పాడు, క్రియాపదాలు కొన్ని చెప్పాడు. తరువాత ఇశ్రాయేలు జనాంగానికి ముఖ్యులుగా ఉన్నవారు, మూల పితరులుగా ఉన్న నాయకులను గూర్చి ఆయన మాట్లాడుతున్నాడు. వారి ద్వారా ప్రభువు వారికి చేసిన మేళ్ళు చెప్పాడు. దయచేసి కూర్చోండి. ప్రభువు సన్నిధిలో ఆయన మాటలు వినడానికి మనం వస్తున్నాం కదా. ప్రేమతోనే నేను మనవి చేస్తున్నాను, మీరున్న స్థలాల్లో చక్కగా కూర్చొని వాక్యం ప్రకటించడానికి వీలు కలిగించండి. వాక్యాన్ని మనము చెవులారా విని మనసారా గ్రహించాలి. హృదయపూర్వకంగా ఆ వాక్యాన్ని మనము ఘనపరచాలి, మన జీవితాల్లో జీర్ణం చేసుకొని ఆ ప్రకారం మనం జీవించాలి. గనుక వాక్య పరిచర్య జరిగే సమయం ఎప్పుడైనా అది మాట్లాడుకునే సమయం కానే కాదు. అత్యవసరమైన విషయాలు ఉంటే కొంచెం బయటికి వెళ్ళి దూరంగా వెళ్ళి మాట్లాడుకోవాలి, అభ్యంతరం ఏమి లేదు. ఇట్స్ ఎ సీరియస్ ఇష్యూ. ప్రభువు మనతో మాట్లాడే సమయం అది ధన్యకరమైన సమయం. ఒక మాట, ఒక ముక్క పోకుండా మనం జాగ్రత్త పడాలి. మీరు బాగా సంవత్సరాలుగా ఎరిగిన వారే, అనుభవం కలిగిన వారే. నేను మిమ్మల్ని హెచ్చరించాలని తలంచడం లేదు. ఇక్కడ ప్రభువు ఉపయోగించిన ముఖ్యులు ఉన్నారు. ఒక అబ్రహాము, ఒక ఇస్సాకు, ఒక ఇశ్రాయేలు, తర్వాత యోసేపు, వీరంతా ఆదికాండంలో ఉన్నవారే. కానీ వారిని గూర్చి అక్కడ 50 అధ్యాయాలు చరిత్ర రాశారు. ఇక్కడ 5 మొదలుకొని 22 వరకు, అంటే దాదాపుగా 15, 16, 17 వచనాల లోపల వారిని జ్ఞాపకం చేశాడు. అబ్రహాము ద్వారా వారికి కలిగిన మేళ్ళు, ఇస్సాకు ద్వారా కలిగిన మేళ్ళు, ఇశ్రాయేలు లేక యాకోబు ఇశ్రాయేలుగా మారిపోయాడు కదా, ఆయన ద్వారా కలిగిన మేళ్ళు, 12 మందిలో ముఖ్యుడుగా ఆ కాలంలో వాడబడిన యోసేపు ద్వారా వారు పొందిన మేళ్ళు చెప్పాడు. 45 వచనాలు అనుకోండి ఈ కీర్తనలో. అంటే గుర్తుపెట్టుకోవడానికి వీలుగా చెప్తున్నాను నేను. ఒక 15 వచనాలు ఆ జాతి ప్రారంభం చెప్పాడు ఇంచుమించుగా. తర్వాత వారు ఏ దేశంలో ఉన్నారో లేక ఏ దేశానికి వెళ్ళారో, ఐగుప్తు అంటారే, ఆ ఐగుప్తుల్లో వారు ఉండి, ఐగుప్తులో ఉండి వారు దిగజారిపోయిన పరిస్థితి ఒక 15 వచనాలు వివరిస్తున్నాడు. ఆ వారిని వెలపలికి తేక ముందు ఐగుప్తులో జరిగిన అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు ఎలా చెప్పినా ఒకటే. అవన్నీ ఒక 10-12 వచనాలు రాశాడు. అంటే 15 వచనాలు కన్నా కొంచెం తక్కువే. వారిని వెలపలికి తేవాలి, అది ప్రభు యొక్క ఉద్దేశం. కానీ దానికి ముందు ఏమేమి చేశాడో అవన్నీ అక్కడ చెప్పాడు. ఇది ఇక్కడే కాదు. మీరు ఈ రాత్రి విన్న తర్వాత మీకు మీరుగా బైబిల్ చదివినప్పుడు బాగా ఆలోచన చేయండి. ఒక్క వచనంలో చెప్పాడు, వారు ఐగుప్తులోనికి వెళ్ళారు అన్నాడు. ఒక్క వచనంలో చెప్పాడు, ఆయన వారిని వెలుపలికి రప్పించాడు అని. అంతే, అదే పాఠం ఈ రాత్రి మనకు ముఖ్యంగా. ఐగుప్తుకు వెళ్ళకూడదు, ఐగుప్తులో ఉండకూడదు. మరేం చేయాలి? ఐగుప్తును విడిచి వెలుపలికి రావాలి.
ఆల్గాంధీ గారు దీని గురించి చాలా వివరంగా విస్తారంగా వివరించగలరు. నేను ఊరికే సూచ్యప్రాయంగా జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నా. విన్నారా? వారి పితరులు వారిని గూర్చి ఆయన మాట్లాడుతున్నాడు. కీర్తనల గ్రంథములో ఉన్న 150 కీర్తనల్లో ఐగుప్తులో నుండి వెలుపలికి వచ్చిన ఇశ్రాయేలు ప్రజలను గూర్చి ఆయన కొన్ని కీర్తనల్లో ప్రస్తావించాడు. నాట్ జస్ట్ వన్, కొన్ని కీర్తనలు. 66 అనుకుందాం, 78 అనుకుందాం, 105 అనుకుందాం, 106 అనుకుందాం, 107 అనుకుందాం, 136 అనుకుందాం. ఇప్పుడు నేను చెప్పినవన్నీ వెలుపలికి ఎలా తెచ్చాడు, వెలుపలికి రాకముందు అక్కడ ఏం జరిగినాయి, కొన్నిటిలో రెండూ చెప్తున్నాడు. ఈ కీర్తనలో ఈ రాత్రి వేళ దేవుని ప్రజలకు ప్రభువు చేసిన గొప్ప మేలు, మరి వారిని గూర్చి వారి నాయకులను గూర్చి ఎందుకు రాస్తున్నాడు, ఆయన ఎందుకు ప్రస్తావించాడు, మనం కొంచెం ఆలోచన చేద్దాం. ఒక్కొక్క కీర్తనలో వీరి యొక్క విడుదల లేక వారి విమోచన ప్రభు వివరిస్తున్నప్పుడు ఒక్కొక్క రకంగా ఆయన దానిని మనకు అందిస్తున్నాడు. నేను 2-3 విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తా చూడండి. ఒక సహోదరుడు నా కొరకు చదివి సహాయం చేయండి. 105వ కీర్తనలోనే వీలైనంత వరకు ఇక్కడే మనం ఒక్కొక్క దాన్ని వెదకి పట్టుకుందాం. 10వ వచనం చదవండి. 105వ కీర్తన. వారి సంఖ్య కొద్దిగా ఉండగను, వారి సంఖ్య కొద్దిగా ఉండగాను ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై ఉండగా. చాలా ఈ అబ్రహాము సంతానం, తర్వాత ఇస్సాకు సంతానం, తర్వాత యాకోబు లేక ఇశ్రాయేలు సంతానం, అందులో ఉన్న 12 గోత్రాలు, వీరందరూ కొద్దిమంది అని రాస్తున్నాడు. ఈ మాట అన్ని చోట్ల లేదు, కానీ 105లో కొద్దిమందిగా ఉండగా ఆయన వారిని వెలుపలికి తెస్తున్నాడు, విస్తరింపచేశాడు అని చెప్తున్నాడు. కొద్దిమందిగానే ఉండడం ఆయన చిత్తం కాదు, ఆయన ఉద్దేశం కాదు. మనం కూడిక ప్రారంభించినప్పుడు కొద్దిమందే ఉన్నారు. మొదటి వర్తమానం అయిన తర్వాత మీరు వస్తే బాగుంటుందని నాకు చాలా ఆశగా ఉంది. వాక్యము ఎక్కువసేపు వినలేం, మనం బలహీనత. కొద్దిమంది కానీ ఏమయ్యారు? 70 మంది. ఐగుప్తులోనికి వెళ్ళినప్పటికీ వారు 70 మందిగా వెళ్ళారు అని రాస్తున్నాడు. యాకోబు 70 మందితో కూడా ఆ దేశంలోకి వెళ్ళాడు అని చెప్పాడు. కొద్ది మందిని ప్రభువు బాగా విస్తరింపజేశారు. నిర్గమకాండం ప్రారంభం చూస్తే, అంటే ఆదికాండం చివరిలో యోసేపు ఉండగా, ఆ దేశానికి యజమానిగా అధికారిగా ప్రభువుగా ఉండగా, ప్రభు ఆ దీనుని, ఆ భక్తుని, ఆ నమ్మకస్తుని, ఆ శ్రమలు అనుభవించిన ఆ యవనస్తుని, యథార్థపరుని బహుగా హెచ్చించాడు. ఆయన ఉన్న దినాల్లో 70 మందిగా వెళ్ళారు. మరి వారు ఏమయ్యారు? నిర్గమకాండం 1వ అధ్యాయంలోనే వారిని గురించి రాస్తున్నాడు. ఒక వచనం మనం చదువుకుందాం. నిర్గమకాండం 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. 1:12. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది, ఈ 70 మంది ఏమవుతున్నారు? శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి అన్నాడు. అవునా? 7వ వచనం కూడా చదవండి. 1:7-1:12. 1:7-1:12. 7వ వచనం 12వ వచనం ఏం చెప్తున్నాడు? ఇశ్రాయేలీయులు సంతానం కాదు, బహు సంతానము కలవారు అన్నాడు. ఇంకా
అభివృద్ధి పొందిరి అన్నాడు. ఇంకా విస్తరించిరి అన్నాడు. ఇంకా అత్యధికముగా ప్రబలిరి అన్నాడు. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను అన్నాడు. అవునా? బైబిల్ చాలా విశేషమైన గ్రంథం స్నేహితులారా. కలలు రాకుండా తల దిండు దగ్గర పెట్టుకుందాం రాత్రి అనుకోవద్దు. ఒక ఆయన ఏమన్నాడంటే, బైబిల్ తలలో పెట్టుకోవాలిరా, తల దిండు దగ్గర కాదన్నాడు. తలలో పెట్టుకోవాలంటే అర్థం ఏంటంటే లోపల ఉండాలి అది. అవునా? ద్వితీయోపదేశ కాండంలో మరి ఏం చెప్పాడు? బైబిలే చూద్దాం, వాక్యంలోనే ఏం చెప్తున్నాడు మనం ఆలోచించేద్దాం. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం. ఇక్కడ కూడా 70 మందిగా ఉన్నవారిని దైవజనుడు ఆశీర్వదిస్తూ చెప్పాడు ఒక మాట. 11వ వచనం చూడండి. 1:11. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి. ఎన్ని రెట్లు? 1000 రెట్లు అంటే ఒక్కడుంటే 1000 మంది. మీలో ఒంటరైన వాడు 1000 మంది అవుతాడు అన్నాడు కదా. 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించును గాక అన్నాడు. ఒంటరిగా ఉన్న వారిని. అబ్రహాము ఎంతమంది? అబ్రహాము పిల్లలు ఎంతమంది? ఒక్కడే. లెక్క ఒకడే కదండి. ఇష్మాయేలు లెక్కలోనికి రాడు. అమ్మా, ఇద్దరంటారా, ముగ్గురంటారా? ఒకడే. శారా ద్వారా కలిగిన వాడు అబ్రహాముకు ఇస్సాకు మాత్రమే. కానీ ఆ ఒక్కనిలో నుండి ఆయన సంతానాన్ని 1000 రెట్లు విస్తరింపజేశాడు. ఆదికాండం చివరికి వస్తే 70 మంది. హలో ఆ ప్రజలను ఆయన 1000 రెట్లు విస్తరింపచేశాడు. విన్నారా? 1000 రెట్లు విస్తరింపచేశాడు. 100 రెట్లు అంటేనే ఎక్కువ. ఆకాశ నక్షత్రముల వంటి సంతానం ఇస్తానని అడిచాడు. కొద్ది మందిని విస్తరింపచేసేవాడు మన ప్రభువు. అవునా? ఈనాడు భారతదేశం అంతట్లో ప్రభువునందు విశ్వసించిన వారు ఎంతమంది? మీరు చెప్పగలరు. ఇప్పుడు మనం చదువుకున్న మాటలే, మనం ధ్యానం చేస్తున్న మాటలే కదా. ఏమంటారు? అంతే కదా. ఇందులో సంస్కృతం లేదు, ఎబ్రి గ్రీక్ ఏం లేదండి. చాలా తేటగా ఉంది. కొద్ది మంది. ప్రభు ఏం చేస్తాడు? విస్తరింపజేస్తాడు. అది ఆయన కార్యం, ఆయన కృప, ఆయన దీవెనను బట్టి విస్తరింప చేస్తాడు. ఇతరులకు తెలియకపోవచ్చు, లెక్కలోనికి రాకపోవచ్చు, కానీ విశ్వసించిన వారు. కొత్త నిబంధనలో కూడా చూస్తే 3.5 సంవత్సరాలు రక్షకుడు సేవ చేసి ఉపదేశాలు అందించి వెళ్ళిపోతే ఆయన వెంబడించిన శిష్యులు ఎంతమంది? ఈయనెవరు నాయన ప్రశ్నలు వేస్తున్నాడు అంటారు అనుకుంటారా? మనము జ్ఞాపకం చేసుకోవడానికి 12 మంది శిష్యులు, అందులో ఒకడు దొంగ. అది కాదు లెక్క. 11 మంది. కానీ మేడగదిలో ఆయన వెళ్ళిపోయిన తరువాత మేడగదిలో ఉన్నవారు 120 మంది. 120, 123 కూడా లేరు, 120, 120 మంది. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 120 మంది. అపోస్తుల కార్యం 2వ అధ్యాయానికి వస్తే ఏమైంది? దేవుని ఆత్మ కుమ్మరింపబడగా, ఆత్మ వర్షం పడగా 3000 మంది చేర్చబడ్డారు. మరి ఇంకా రోజు 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 సువార్త, రోజు రక్షణ పొందుతున్న వారిని ఆయన సంఘముతో చేర్చుచ్చు వచ్చాడని. ఏమయ్యారు? 3000, 5000. నమ్మిన వారే ఒక్కసారే పురుషులే 5000 అన్నారు. ఇంకా స్త్రీలు ఎంతమంది? ఇంకా పిల్లలు ఎంతమంది? ఇక రోజు రక్షణ పొందిన వారు ఎంతమంది? శిష్యుల సంఖ్య విస్తరించిందన్నాడు. యాజకులు విశ్వాసానికి లోబడ్డారన్నాడు. యెరూషలేములో శిష్యుల సంఖ్య బహుగా విస్తరించిందన్నాడు.
విస్తరించి విస్తరించి పాత నిబంధన విస్తరించారు ఇశ్రాయేలీయులు, కొత్త నిబంధన విస్తరించారు శిష్యులు. ప్రభు పని, అసలైన పని అంటే అది విస్తరించే పని. దాట్ విచ్ ఈజ్ స్మాల్, విచ్ హ్యాస్ ఏ వెరీ ఇన్సిగ్నిఫికెంట్ బిగినింగ్, లెక్కలేని ప్రారంభాలు ఉన్న వాటిని ప్రభువు వర్ధిల్ల చేస్తాడు. సంఘాలు ఎలాగ వర్ధిల్లుతున్నవి ఆలోచన చేయండి. 105వ కీర్తనలో వారు కొద్ది మందిగా ఉండగా ఆయన మాట 1000 తరముల వరకు నిలిచి ఉంటుందని చెప్పాడండి. అసలు మన ప్రభు ఎంత గొప్పవాడు, ఎప్పుడైనా ఆలోచించారా? నన్ను ప్రేమించు వారిని 1000 తరముల వరకు కరుణిస్తానన్నాడు. 1000 తరాలట. 3-4 తరాలకే మనం ఎంతోమంది పిల్లలు ఎక్కువవుతున్నారని అనుకుంటాం. మనం ఇశ్రాయేలును వర్ధిల్ల చేసిన వాడు ప్రభువే, సంఘాన్ని, విశ్వాసులను కూడా వర్ధిల్ల చేసేవాడు మన ప్రభు. కొద్ది మందిగా ఉన్నా మనం నిరుత్సాహపడనక్కర్లేదు. కొన్నిసార్లు చిన్న చిన్న గ్రామాల్లో పనిచేస్తే కొద్దిమందే ప్రభువుని అంగీకరిస్తున్నారు, పర్వాలేదు. ఆ కొద్ది మందిని ప్రభువు వర్ధిల్ల చేస్తాడు, విస్తరింప చేస్తాడు. యాకోబులో నుండి 12 మందిని తెచ్చాడు. ఆ 12 మందిలో నుండి ఎంతోమందిని తెచ్చాడు. 1000 రెట్లు ఎక్కువగా సొలొమోను కాలానికి ఎంతమంది అయ్యారు? ఆకాశ నక్షత్రముల వలె అనే మాట నెరవేర్చాడు. ఇసుక రేణువుల వలె అనే మాట కూడా ఆయన నెరవేర్చాడు. కనుక కొద్ది మందిగా ఉన్నవారిని కొద్ది మందిగా విడిచిపెట్టేవాడు కాదు, తృణీకరించేవాడు కాదు, దీవిస్తాడు, వర్ధిల్ల చేస్తాడు. శత్రువు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించారు, ప్రబలిరి, అత్యధికముగా వారు విస్తరించారు అని ఆయన చెప్తున్నాడు. మరి ప్రభువు వారికి ఏం చేశాడు? అబ్రహాం పేరు ఎందుకు చెప్తున్నాడు అంటే, అక్కడ ఒక మాట చదవండి, 8వ వచనం 105వ కీర్తన. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు, ఎల్లప్పుడూ ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు అని ఆయన చెప్తున్నాడు కదా. 12లో ఇశ్రాయేలుకు దానిని నిత్య నిబంధనగా ఆయన స్థిరపరచి ఉన్నాడు అని చెప్పి, ఒక రాజ్యము నుండి మరొక రాజ్యానికి వారు తిరుగులాడుతూ ఉన్నారన్నాడు. వారు కొద్ది మందిగా ఉన్నారు, ఒక ముక్క పట్టుకోండి. కానీ ప్రభు వారితో నిత్య నిబంధన చేశాడు. ఆయన సెలవిచ్చిన మాట వారితో స్థిరపరిచాడు. ఆయన అబ్రహామును బట్టి కాదు, ఇస్సాకును బట్టి కాదు, యాకోబును బట్టి కాదు, ఎవరిని బట్టి కాదు. ఆయన తన మహా వాత్సల్యతను బట్టి, ఆయన నమ్మకత్వాన్ని బట్టి ఆ మాటను ఆయన నెరవేర్చేవాడు, కాపాడేవాడు ఆయన. గనుక వారు తిరుగులాడుచుండగా అన్నాడు. అంటే ఒక చోట స్థిర నివాసము లేనివారుగా ఉన్నారు. వారు విన్నరా? ఇన్సిగ్నిఫికెంట్ బిగినింగ్. వారి ప్రారంభం చూస్తే ఎన్నిక లేని ప్రారంభం, స్వల్ప జనము, ఎన్నిక లేని జనము, పురుగు వంటి ప్రజలు. యాకోబు ఒక చోట ఉండడానికి స్థిర నివాసము లేక వారు తృణీకరించబడిన వారుగా ఉన్నారు, తిరుగులాడుచున్న ప్రజలు. వారిని ఒక చోట నాటడానికి ఆయన సంకల్పించాడు. మీరు గుర్తుపెట్టుకుంటే 105లో ఐగుప్తులోనికి వారే దిగిపోయారు. 105లో ఐగుప్తులో నుండి ఆయన వారిని వెలుపలికి తెచ్చాడు, రప్పించాడు. ఐగుప్తులో ఉండకూడదు, అది ప్రభు చిత్తం కాదు. 106లో వెలుపలికి వచ్చిన వారు అరణ్య యాత్రలో ఉన్న అనుభవాలు చెప్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, తర్వాత ఆలోచన చేద్దాం. 107లో వారిని ఆయన ఒక స్థిర నివాసము వారికి అనుగ్రహించి, వారికి తెలియని దేశాన్ని, వారికి అర్థం కాని దేశాన్ని వారికి స్వాస్థ్యముగా అనుగ్రహించాడు. అక్కడికి చేర్చాడు, అక్కడికి రప్పించాడు. వీరిని బట్టి కాదు, ఆయన కృపను బట్టి, ఆయన సత్య స్వభావమును బట్టి,
వాగ్దానము చేసిన వాడు అబద్ధమాడు వాడు కాడు, నమ్మదగిన వాడు అని రుజువు చేయడానికి ప్రభువు వారిని వాగ్దాన దేశానికి తీసుకుని వచ్చాడు. ఈ 3 కీర్తనలు వరుసగా చూస్తే వీటిలో ఈ 3 అనుభవాలు మన ఎదుట ఉంచి ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని దాసులకు మనం సమయం ఇవ్వాలి. వారి సమయాన్ని దొంగిలించడం నాకు న్యాయం కాదు. ఐగుప్తు అని చెప్పాడే, చూడండి ఏం చెప్పాడు. 105వ కీర్తన 23లో ఇశ్రాయేలు ఐగుప్తులోనికి వచ్చాను అన్నాడు. అమ్మా అయ్యా, ఈ ఐగుప్తు అనేది ఎక్కువ సార్లు ఐగుప్తు 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 అని వ్రాయబడింది. కానీ కొన్నిసార్లు ఏమన్నాడంటే దానికి 3 పేర్లు ఉన్నాయి. ఒకటి ఐగుప్తు అన్నాడు, మరొక పేరు ఏం చెప్పాడు, హాము దేశం అన్నాడు కదా. 78వ కీర్తనలో చెప్తున్నాడు, 105లో చెప్పాడు, 106లో కూడా హాము దేశం అంటున్నాడు. ఐగుప్తు దేశం అన్నా అదే, హాము దేశం అన్నా అదే, ఇండియా అన్న అదే, భారతదేశం అన్న అదే, హిందూ దేశం అన్న అదే, ఒకటే కదా. ఐగుప్తుకు 3 పేర్లు ఉన్నాయి. ఆదికాండానికి రండి, 50వ అధ్యాయములో, ఆదికాండం చివరి అధ్యాయములో ఆ దేశాన్ని గురించి ఒక మాట మనం చదువుతున్నాం. చదవండి 11వ వచనం. ఆ దేశమందు నివసించిన కనానీయులు అటదు కళ్ళమునొద్ద ఆ దుఃఖము సలుపుడు చూచి యాకోబు చనిపోయాడు, ఇశ్రాయేలును సమాధి చేశారు. సుగంధ ద్రవ్యములతో పెట్టె సిద్ధం చేశారు. కొన్ని సంవత్సరాల కిందట హైదరాబాద్లో ఐజాక్ న్యూటన్ గారు ప్రభు సన్నిధికి వెళ్తే ఆ సమాధి కార్యక్రమం నిర్వహించవలసి వచ్చింది. అప్పుడు ప్రభు నాకు ఇది జ్ఞాపకం చేశాడు, ఈ ఆలోచన ఇచ్చాడు. ఏమిటంటే దేర్ వాజ్ ఫ్రాగ్రెన్స్ ఈవెన్ ఇన్ హిస్ ఫ్యూనరల్. అబ్రహాము జీవితంలో సువాసన ఉన్నది, ఇశ్రాయేలు జీవితంలో ఆయన సమాధిలో కూడా పరిమళ ద్రవ్యాలు ఉన్నాయి. పరిమళం విన్నారా? మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళితే మనల్ని గురించి ఏముంటుంది మనం ఆలోచించుకోవాలి. ఆటదు కళ్ళమునొద్ద వారు చాలా దుఃఖపడ్డారు. అవునా? దానికి ఏమని పేరు పెట్టారు చదవండి. కనుక ఐగుప్తీయులకు ఇది మిక్కటమైన దుఃఖం అని చెప్పుకున్నారు, ఇది మిక్కటమైన దుఃఖం అని చెప్పుకున్నారు కనుక దానికి ఆబేల్ మిస్రాయిం అంటున్నారు. ఈ మిస్రాయిం అనేది కూడా ఆ పేరే. విన్నారా? ఒక ఆయన ఎవరో పాట రాశాడు, మిస్రాయిం సుఖములు మనకు వద్దు అని. మిస్రాయిం సుఖములు, ఐగుప్తు సుఖాలు, ద ప్లెజర్స్ ఆఫ్ ఈజిప్ట్. పాపములో ఉన్నటువంటి విలాసం, ఆనందం, ఉల్లాసం, ఊగులాట, ఉప్పొంగుట వద్దు. అది రాత్రి మన పాట. ఈ మిస్రాయిం భోగాలు మనకొద్దు, ఈ హాములో ఉన్నటువంటి పాపం మనకొద్దు, ఐగుప్తులో ఉన్నది మనకు వద్దు, దానికి దూరంగా మనం బయటికి రావాలి. అది ఆయన చెప్తున్నాడు. కీర్తన గ్రంథంలో ఈ ఐగుప్తును గురించి ఆయన మాట్లాడుతూ మరొక మాట కూడా చెప్పాడు. చూడండి 78వ కీర్తన 2 సార్లు చెప్పాడు ఆ మాట. 12వ వచనము కానీ 43 కానీ ఏదో ఒకటి చదవండి. ఐగుప్తు దేశములోని సోయాను క్షేత్రమందు. చాలండి, అది రాజధానిగా ఉండేటువంటి ముఖ్యమైన స్థలం కనుక సోయను క్షేత్రం అన్నాడు. సోయను అన్నాడు అంటే ఐగుప్తు రాజధాని గురించి మాట్లాడుతున్నాడు ఆయన. సోయను అన్న, మిస్రాయిము అన్న, హాము అన్న, ఐగుప్తు అన్న, అంతా ఒకటే. ఏం గెలిపించే అందుకంటే అంతా ఒకటే. వారు ఐగుప్తులోనికి వెళ్ళారు, వెళ్ళమని ప్రభువు చెప్పాడా? లేదు. మరి వారు ఏమయ్యారు? యెహోషువ 24 ప్రకారం ఐగుప్తులోనికి వారు దిగిపోయారు. విన్నారా? యెహోషువ 24లో దే వెంట్ డౌన్ ఇంటూ ఈజిప్ట్. ఐగుప్తులోనికి వారు దిగిపోయారు అని రాశాడు. వారు దిగిపోగా ఆయన కృపచేత వారిని వెలపలికి తెచ్చాడు.
ఈ రాత్రి మనం చదువుకున్నాం 23వ వచనములో 105వ కీర్తన, ఇశ్రాయేలు ఐగుప్తులోనికి వెళ్ళెను అన్నాడు. యాకోబు అనాలి అసలు. ప్రభు వారిని వెలుపలికి రప్పిస్తున్నాడు. అక్కడ ఉండటం వారికి క్షేమకరం కాదు గనుక ఆ మిశ్రాయిం సుఖములన్నిటిలో నుండి ఆయన వారిని వెలుపలికి తెస్తున్నాడు. యెషయా గ్రంథములో ఒక వ్యక్తిని గురించి కూడా 3 పేర్లు చెప్పాడు. చూడండి 44వ అధ్యాయం. అయ్యా, యెషయా గ్రంథం 44వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చదవండి. అయినను నా సేవకుడగు యాకోబు, అయినను నా సేవకుడగు యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు వినుము. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించిన వాడు, సహాయము చేయువాడైన సృష్టించిన వాడు, నిర్మించిన వాడు, విమోచించిన వాడు. 3 చెప్పాడు. ఐగుప్తును గురించి 3 చెప్పాడు. యాకోబును గురించి 3 చెప్పాడు. నీ పేరు యాకోబు, స్వల్ప జనం, పురుగు వంటి వాడు. నీవు మారిపోతే ఇశ్రాయేలు. నీవెవరివి? యెషూరు. నువ్వు క్రొవ్వినవాడు అన్నప్పుడు యెషూరు అన్నాడు. కాలు జాడించినప్పుడు యెషూరు అన్నాడు. బైబిల్లో ఉన్న మాటలే. వ్యక్తులు 3 కాదు, ఒక్కడే. ఎప్పుడు యాకోబు మోసగాడుగా ఉన్నప్పుడు యాకోబు, ఎప్పుడు ఇశ్రాయేలు మారినప్పుడు ఇశ్రాయేలు, గెలిచినప్పుడు ఇశ్రాయేలు. అవునా? మరి కాలు జాడించినప్పుడు యెషూరు. ఏ పేరుంది మనకి? మన జీవితం ఎలా ఉన్నది? ఎన్ని మార్పులు మనలో వస్తున్నాయి మనం అర్థం. వ్యక్తులు కానీ, పట్టణాలు కానీ, స్థలాలు కానీ, రకరకాల పేర్లు ఉన్నాయి. దేవుని వాక్యములో అది చెప్తున్నాడు. 105వ కీర్తనలో ఈ రాత్రి చిన్న ప్రారంభం మనం చేసుకున్నాం, ముగించుకుందాం. యోసేపును ప్రభువు ఒక ప్రత్యేకమైన మేలు కొరకు ఉపయోగించాడు. 1-2 మాటలు చెప్పి తర్వాత ప్రభు వారిని ఏ రీతిగా వెలుపలికి తెస్తున్నాడో జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువు నడిపిస్తే దేవుని దాసులు వాటిని వివరిస్తారు. 17వ వచనం చదువయ్యా. వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను. అంటే ఈ 70 మంది వెళ్ళక ముందు వారికి ముందుగా వారి మేలు కొరకు, వారి పోషణ కొరకు ఆయన ఎవరిని పెట్టాడు? యోసేపును పెట్టాడు. వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపాను. యోసేపు దాసుడుగా అమ్మబడిన, దాసుడుగా వెళ్ళాడు ఆయన. దాసుడుగా అమ్మబడేను. వారు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి. ఇనుము అతని ప్రాణమును బాధించినది. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు దేవుని వాక్కు అతన్ని పరిశోధించుచూ ఉండెను. ప్రభువే అతన్ని విడిపించాడని విన్నారా? ఏ టైప్ ఆఫ్ డెలివరెన్స్. యోసేపుకు ఇనుము అతని కాళ్ళను బాధించగా ప్రజలను ఏలినవాడు అతనిని విడుదల చేశాడు. రాజు ఫరో ద్వారా యోసేపుకు విడుదల కలిగింది. అది ఆదికాండం. కానీ ఐగుప్తు దాస్యములో ఉన్నవారిని, కష్టస్థితిలో ఉన్నవారిని ప్రభువు విడుదల చేసి వెలుపలికి తెచ్చాడు. బ్రింగింగ్ హిస్ పీపుల్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్. అది బైబిల్లో ఒక పెద్ద పాఠం. ఐగుప్తులో నుండి నేను నా కుమారుని పిలిచాను అన్నాడు. హోషేయ గ్రంథం 11వ అధ్యాయంలో చెప్పాడు ఆ మాట. ఐ హ్యావ్ కాల్డ్ మై సన్. ఇశ్రాయేలు ఎవరు? నా కుమారుడు. ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తుకు వెళ్ళాడు. కనుక వాడు దిగిపోగా నేను అతన్ని వెలుపలికి తెచ్చానన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తును గూర్చి కూడా రాశాడు ఆ మాట. ఎందుకంటే ఆయన పుట్టిన తరువాత ఐగుప్తులో నుండి పిలిచాననే మాట నెరవేరాలని ఐగుప్తుకు పంపించాడు. విన్నారా? మత్తయి సువార్త 2వ అధ్యాయంలో అవన్నీ వరుసగా చెప్తున్నాడు. మీకా ప్రవచనం ఎలా నెరవేరింది, యెషయా ప్రవచనం ఎలా నెరవేరింది, హోషేయ ప్రవచనం ఎలా నెరవేరింది. బాలుడుగా ఉన్న రక్షకుడు ప్రభువుని గుర్చే, ఒక వ్యక్తిని గుర్చే, బేబ్ ఆఫ్ బేత్లెహేమ్. ఆయన బేత్లెహేమ్ వాడు అని చెప్పాడు. ఐగుప్తులో నుంచి వెలుపలికి తెచ్చానని చెప్పాడు. నజరేయుడు అనబడును అని కూడా చెప్తున్నాడు. కాబట్టి 3 వ్యక్తులు కాదు, ఆయన ఒక్కడే. ఆ రక్షకుని ప్రభు మనకు విమోచకునిగా అనుగ్రహించాడు. యోసేపు కంటే శ్రేష్ఠుడు విమోచకుడు, మోషే కంటే శ్రేష్ఠుడు విమోచకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పాప దాసత్వములో నుండి
మనల్ని విడిపించడానికి ఆయనే మన కొరకు పరలోకపు తండ్రి వలన బాధింపబడిన వాడుగా, కలువరి శిలువలో బంధింపబడిన వాడుగా, వేలాడిన వాడుగా ఆయన తన శిలువ మరణం పొంది దేవుని ఉగ్రత యావత్తు భరించాడు. ఆయన కార్చిన రక్తము ద్వారా మాత్రమే ఆయన మనకు విడుదల దయచేస్తున్నాడు. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. అతడు ఐగుప్తులోనికి వెళ్ళాడు. అతని బుద్ధిహీనత, అతని అజాగ్రత్త ప్రభువే వెలుపలికి తెచ్చాడు. అది ప్రభు యొక్క కృపా బాహుళ్యం, అది ఆయన రక్షణ బాహుళ్యం. ఈ రాత్రి ఎవరైనా ఇంకా పాప బంధకాల్లో ఉన్నవారు, దాసత్వములో ఉన్నవారు, కల్వరి వైపు చూడండి, రక్షకుని వైపు చూడండి. ఆ శిలువను రక్తమును ఆశ్రయించండి, ఆయన విడుదల చేస్తాడు. ప్రేమగల తండ్రి, ఏపీఎస్పి కాలనీలో ఈ సంఘాన్ని మీరు ప్రారంభించి ఎన్నో సంవత్సరాలుగా కాపాడుతూ వస్తున్నారు. ఎవరెవరిని ఉపయోగించాలో వారిని ఉపయోగిస్తూ సువార్తను, వాక్యమును, సందేశాలను అందిస్తున్నారు. ఈ రాత్రి ప్రకటింపబడిన సువార్త ఫలింపచేయండి. ఈ దాసుడు తిరిగి మాట్లాడనై ఉండగా మీ చేతి సాధనంగా, మీ నోటి బోరగా వాడుకొని కొన్ని ఆత్మలకు విడుదల అనుగ్రహించుదురని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. దేవుడు తన దాసును తన పక్ష నిలబెట్టుకొని అమూల్యమైన సంగతులను వినిపించాడు. మరి పాత నిబంధనకు 5 కాండాలకు సంబంధం ఉన్నటువంటి కీర్తన గ్రంథం నుంచి లోతైన మర్మాలు వినిపించినందుకు సంఘం నుండి, నా నుండి కూడా దైవదాసునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు 2 చరణాలు సంజీవరావు పాడతాడు. ఆ తర్వాత ఇంకొక దైవదాసుడు వాక్యం అందిస్తారు. వాడను యేసయ్యా, నీ తోటిలలోనే నడచుటకు. ఏ పాటి వాడను యేసయ్యా, నీ తోటిలలోనే నడచుటకు. ఏ పాటి వాడను యేసయ్యా, నీ తోటిలలో నే నడచుటకు. నీ పాటి బలవంతునితో నాకిలలో, నా పాటి బలహీనునితో సహవాసమా. నీ పాటి బలవంతునితో నాకిలలో, నా పాటి బలహీనునితో సహవాసమా. ఏ పాటి వాడను యేసయ్యా, నీ తోటిలలోనే నడచుటకు.
హోరేబు కొండపై గొర్రెలు కాయుచున్న మోషేను పిలచిన మహనీయుడా. హోరేబు కొండపై గొర్రెలు కాయుచున్న మోషేను పిలచిన మహనీయుడా. ఏ యోగ్యత లేని నన్ను ఏమని పిలిచావు, నీ రాజ్య సువార్తను నాకు అప్పగించావు. ఏ యోగ్యత లేని నన్ను ఏమని పిలిచావు, నీ రాజ్య సువార్తను నాకు అప్పగించావు. ఏ పాటి వాడను యేసయ్యా, నీ తోటిలలోనే నడుచుటకు. గొర్రెల దొడ్లలో ఉన్నవాని చూశావు, పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించావు. గొర్రెల దొడ్లలో ఉన్నవాని చూశావు, పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించావు. యాకోబును పాలించుటకేర్పరచావు, ఇశ్రాయేలును మేపుటకే దావీదును పిలిచావు. యాకోబును పాలించుటకేర్పరచావు, ఇశ్రాయేలును మేపుటకే దావీదును పిలిచావు. ఏ పాటి వాడను యేసయ్యా, నీ తోటిలలోనే నడుచుటకు. ఏ పాటి వాడను యేసయ్యా, నీ తోటిలలోనే నడుచుటకు. నీ పాటి బలవంతునితో నాకిలలో, నా పాటి బలహీనునితో సహవాసమా. నీ పాటి బలవంతునితో నాకిలలో, నా పాటి బలహీనునితో సహవాసమా. ఈ పాటి వాడను యేసయ్యా, నీ తోటిలలోనే నడుచుటకు. ఏ పాటి వాడను యేసయ్యా, నీ తోటిలలోనే నడుచుటకు. చాలా చక్కని పాటలను వినిపించిన సంజీవరావును దేవుడు దీవించుగాక. ఇంకా రమ్యంగా